హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో అయితే ఎగ్స్తో చేసుకునే సింపుల్ అండ్ టేస్టీ స్నాక్స్ రెసిపీ అయితే షేర్ చేయబోతున్నాను. ఇంట్లోనే ఇన్స్టెంట్గా ఏదైనా స్నాక్స్ చేయాలనుకున్నప్పుడు, లేదంటే ఎగ్ తినని వాళ్ళకి ఏదైనా కొత్తగా ట్రై చేయాలనుకున్నప్పుడు, లేదంటే చల్లని వాతావరణంలో హాట్గా ఏదైనా స్నాక్స్ తినాలనుకున్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీని ఎగ్ బాల్స్, ఎగ్ లాలీపాప్స్ అని డిఫరెంట్గా పిలుస్తూ ఉంటారు. ఇంకా ఆలస్యం లేకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ముందుగా ఎగ్స్ అయితే బాయిల్ చేసుకోవాలి. అందుకని ఇక్కడైతే ఎగ్స్ నేను 6 తీసుకుంటున్నాను. మీరు ఎంతమందికి స్నాక్స్ రెసిపీ చేయాలనుకునే దాన్ని బట్టి ఎగ్స్ తీసుకోండి. మనం తీసుకున్న ఎగ్స్ లో కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకొని బాగా బాయిల్ చేసేసుకోవాలి. బాయిల్ చేసుకున్న తర్వాత దాని పొట్టు అంతా తీసేసేయాలి. ఎగ్స్ అనేవి మనం ఎప్పుడు బాయిల్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కోల్డ్ వాటర్ లో వేస్తే షెల్ అనేది ఈజీగా రిమూవ్ అయిపోతుంది. మనం బాయిల్ చేసిన ఎగ్స్ మొత్తానికి షెల్ రిమూవ్ చేసేసిన తర్వాత ఎగ్స్ మొత్తాన్ని ఇలా తురుముకోవాలి. ఎగ్స్ అనేవి కట్ చేస్తే మళ్ళీ అంతగా మసాలాతో మిక్స్ అవ్వదని చెప్పేసి ఇలా తురుముతున్నాను. మొత్తం ఎగ్స్ అన్ని తురిమేసిన తర్వాత ఇంత క్వాంటిటీ అయితే వచ్చింది. ఆ తర్వాత మనం తురిమి పెట్టుకున్న మొత్తం ఎగ్ మిక్చర్ లేక ఒక సన్నగా తరిగిన మీడియం సైజు ఉల్లిపాయ, అలానే ఒక 2 పచ్చిమిర్చి, తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి. అవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకున్న తర్వాత ఫ్రెష్గా దంచి పెట్టుకున్న 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసిన తర్వాత ఇంకా స్పైసెస్ అయితే యాడ్ చేసేస్తున్నాను. 1 స్పూన్ ధనియాల పొడి, అలానే మీకు టేస్ట్కి తగ్గట్టు కారం, అలానే కొద్దిగా సాల్ట్ కూడా వేసేయండి. ఫైనల్గా ఎగ్ బాల్స్ అనేవి బైండింగ్ కోసం 2 స్పూన్స్ మైదా వేస్తున్నాను. మైదా వేయడం వల్ల ఎక్స్ట్రాగా మనం శనగపిండి వేయాల్సిన అవసరం లేదు. మనం వేసిన స్పైసెస్ అన్ని బాగా మిక్స్ అయ్యేలాగా, వాటర్ ఏం వేయకుండా బాల్స్ చేయడానికి టెక్స్చర్ వచ్చేలాగా ఈ మిక్చర్ అంతా బాగా కలుపుకోవాలి. అలా కొద్దిసేపు కలిపిన తర్వాత చూసారా, బాల్స్ అయితే రెడీ అయిపోయాయి. మనం మైదా వేసాం కాబట్టి బైండింగ్ కూడా ఈజీగా అయిపోతుంది. బాల్స్ అయితే రెడీ అయిపోతున్నాయి. ఇంకా ఇలానే సేమ్ ప్రాసెస్లో మనకున్న ఎగ్ మిక్చర్ మొత్తం బాల్స్ లాగా రెడీ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలానే ఎగ్ మిక్చర్ మొత్తం బాల్ చేసేసిన తర్వాత బాల్స్ పక్కన పెట్టుకుని తర్వాత ఒక 2 ఎగ్స్ని అయితే పగలగొట్టుకొని తీసుకోవాలి. ఆ 2 ఎగ్స్ పగలగొట్టుకున్నాం కదా, దాంట్లో కొద్దిగా సాల్ట్, అలానే మిరియాల పొడి కూడా వేసేసుకోవాలి. మనం వేసిన సాల్ట్, మిరియాల పొడి ఎగ్స్తో బాగా మిక్స్ అయిపోయేలాగా ఇలా 1 డైరెక్షన్లో కలుపుకోవాలి. ఇంకా కలుపుకున్న తర్వాత దాన్ని కూడా పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత బ్రెడ్ క్రమ్స్ తీసుకుంటున్నాను. బ్రెడ్ క్రమ్స్ అంటే బ్రెడ్ పీసెస్ని మిక్చర్లో వేసుకుని ఇలా పౌడర్ లాగా చేసేసుకోవడమే. ఇంకా మనం చేసి పెట్టుకున్న బ్రెడ్ క్రమ్స్, అలానే బాల్స్, అలానే ఎగ్ మిక్చర్ కూడా పక్కన పెట్టేసుకోండి. అలానే ఒక ప్లేట్ తీసేసుకోండి. ఇంకా ఒక్కొక్క ఎగ్ బాల్ని తీసుకొని ఫస్ట్ ఎగ్ మిక్చర్లో అలానే బ్రెడ్ క్రమ్స్లో కూడా డిప్ చేసేసిన తర్వాత పక్కన ప్లేట్లో పెట్టేసుకోండి. మనం చేసి పెట్టుకున్న ఎగ్ బాల్స్ని మొత్తం డిప్ చేసేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయిని పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్క ఎగ్ బాల్ని కూడా వేసేసుకోండి.
అలా ఒక్కొక్క ఎగ్ బాల్ ఆయిల్ లెక్ వేసుకుంటే అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసేసుకున్న తర్వాత తీసేసుకొని హాట్ గా సర్వ్ చేసేసుకోవడమే. ఆ హాట్ ఎగ్ బాల్స్ ని సాస్ తో సర్వ్ చేసుకుంటే ఇంకా టేస్ట్ సూపర్ గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసేయండి. అండ్ ఆల్సో వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.